పూజల కోసం మీ చుట్టుపక్కల ఇళ్లలో పూలు కోసేస్తున్నారా? ఎన్ని పూలతో పూజ చేస్తే అంత పుణ్యమని చెట్టుకు ఉన్న పూలన్నీ మీరే ఏరేస్తున్నారా? అసలు ఆ పూజ వల్ల ఫలితమేంటి? దీని గురించి శాస్త్రాలు ఏమంటున్నాయి? హిందూ ధర్మంలో పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏ దేవునికైనా సరే పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించటం ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచారం. అయితే ఎవరైతే భక్తిపూర్వకంగా పవిత్రమైన మనస్సుతో పుష్పాన్ని గాని, పండును కాని, కొంచెం జలాన్ని కాని సమర్పిస్తారో వారు పెట్టిన నైవేద్యాన్ని దైవం తృప్తిగా స్వీకరిస్తుందని చెబుతారు. అయితే పూలు కొనుక్కొచ్చే వారి సంగతి పక్కన పెడితే చుట్టుపక్కల ఇళ్లలో నుంచి ఎత్తుకొచ్చే వారి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. రోజు ఉదయాన్నే చాలా మంది మహిళలు పూజ కోసం పూలు కోస్తుంటారు. ఎవరింట్లో వాళ్ళు కోసుకుంటే పర్వాలేదు కానీ పక్కింట్లో ఉండే పూల చెట్టు నుంచి కూడా ఒక్కటి కూడా వదలకుండా కోసేస్తుంటారు. కొంతమంది వాకింగ్ కోసం వెళ్లి కూడా ఓ కవర్ తీసుకెళ్లి వస్తూ వస్తూ దారిలో కనిపించిన పూలన్నీ కోసేస్తారు. ఒకవేళ ఆ ఇంటి వాళ్ళు వద్దన్నారనుకోండి, వాళ్ళకేసి సీరియస్ గా చూస్తూ వీళ్లకు దైవభక్తి కొంచెం కూడా లేదనుకుంటారు. అంతేకాదు వీళ్ళు మహాపాపాత్ములని ఫిక్స్ అయిపోతారు. వాస్తవానికి ఆ మొక్కల యజమానికి కూడా పూలు మొత్తం కోసే అధికారం లేదు. దేవుని పూజ కోసమని మొక్కని ప్రార్థించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్ని కోసేసి బోసి మొక్కల్లా ఉంచటం మహాపాపం. ఇక ఆ ఇంట్లో వాళ్ళను అడగకుండా పూలు కోసుకోవడం అంటే దొంగతనం కిందకు వస్తోంది. పూలు కోసుకున్నప్పుడు కూడా ఇంటి యజమానిని అడగాలి. అప్పుడు కూడా మీరు చేసే పుణ్యంలో సగం వారికి వెళ్ళిపోతుంది. ఈ విషయాలు గరుడ పురాణంలో ఉంటాయి. దీనికోసం ఓ శ్లోకం కూడా ఉంది. తాంబూల ఫల పుష్పాది హర్తాస్య ద్వానరో వని ఉపాన తృణ కార్పా సహతస్సాన్మేష యోనిషు. అంటే తాంబూలం, పండ్లు, పూలు వాటిని దొంగతనం చేసిన వారు అడవిలో కోతిలా పుడతారు. చెప్పులు, గడ్డి, పత్తి దొంగతనం చేసిన వారు మరుజన్మలో మేకలా పుడతారు. వాస్తవానికి పూజలు చేస్తే పుణ్యం రావాలి, మోక్షం కలగాలి. వచ్చే జన్మంటూ ఉంటే ఉత్తములుగా జన్మించాలి. కాని ఆ ఇంటి యజమానుల్ని అడగకుండా పూలు కోసుకొచ్చి చేసే పూజల వల్ల ఎలాంటి సత్ఫలితాలు ఉండకపోగా మరింత పాపం మూటగట్టుకుంటున్నా. పూలు కోసుకురావటం తప్పు కాదు కాని ఆ ఇంటి యజమానిని అడగకుండా కోసుకోవటం తప్పు. ఇక కొందరైతే ఏకంగా చెట్టుకి ఒక్క పువ్వు కూడా ఉంచరు. ఇది మరింత పాపం. ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాత కాని మనిషిగా పుట్టే అవకాశమే రాదంటారు. మరి ఇలాంటి పూజలు చేయటం అవసరమా? ఆలోచించండి. నిత్య పూజకు అవసరమని ఇంటి ముందు గన్నేరు పూల మొక్కలు పెంచుతున్నారా? అయితే అవి పూజతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలకు పరిష్కారం అని తెలుసా? పూజ సమయంలో పూలు వినియోగించటం ఎప్పటి నుంచో వస్తోన్న ఆచారం. పూజకు పూల కోసం చాలా మంది ఇంటి ముందు కనిపించే చెట్లు నందివర్ధనం, గన్నేరు. వీటిల్లో గన్నేరు పూల మొక్కలైతే కేవలం ఇళ్ల ముందే కాదు, ఎక్కడంటే అక్కడ ఉంటాయి. రోడ్ల పక్కన కూడా విరివిగా కనిపిస్తాయి. మరికొందరు పూజ కోసం కాకపోయినా అందం కోసం పెంచుతారు. ఇవి ఎరుపు, తెలుపు, గులాబీ, పసుపు వర్ణాల్లో పూస్తాయి. ఈ పూలను అమ్మవారికి, శ్రీచక్రం పూజకు, శివుడికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా శ్రీచక్రాన్ని గన్నేరు పూలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ముఖ్యంగా ఎర్రగన్నేరు మొక్క ఆకులు విషపూరితంగా ఉంటాయి. గన్నేరులో ఒలియాండ్రన్, ఒలియాండ్రిజిన్ అనే రసాయనాలు ఉండటం వల్ల విషపు తత్వం ఉంటుంది. అందుకే గన్నేరును పొరపాటును కూడా కడుపులోకి తీసుకోకుండా పైపూతగా వాడొచ్చు. ఎర్ర గన్నేరు పూలతో కొన్ని అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. వీటిని ఎక్కువగా ఆయుర్వేద చికిత్సలో వినియోగిస్తుంటారు. గన్నేరు ఆకులను బాగా కడిగి నీటిలో ఉడికించిన తర్వాత ఆ ఆకులను నొప్పులున్న ప్రదేశంలో పట్టులా కడితే మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. గజ్జి, దురద, తామరకి మంచి పరిష్కారం కూడా. ఎర్రగన్నేరు ఆకులు, పూలను కలిపి మెత్తగా పేస్ట్ చేసి నువ్వుల నూనెలో వేసి మరిగించి ఆ నూనెను వడగట్టాలి. ఈ నూనెను సమస్య ఉన్న ప్రాంతంలో రాసి 2 గంటల పాటు అయ్యాక స్నానం చేయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే చర్మ సమస్యలకు పరిష్కారం లభిస్తుందట. వీటిని కేవలం శరీరంపై ఉండే సమస్యలకు మాత్రమే వినియోగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలకు తీసుకోకూడదు.